నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు మనం మక్కపిండి ఉప్పుడు పిండి ఎలా తయారు చేద్దామో చూద్దామండి. ముందుగా మనము గ్యాస్ పైన ఒక మూకుడు పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ కాస్త వేడయ్యాక అందులో పోపు గింజలు, ఆవాలు, అలాగే జీలకర్ర వేసుకొని కొద్దిగా శనగపప్పు, అలాగే కొద్దిగా పల్లీలు వేసుకుందాం. ఇలా ఇవి వేసుకొని కొద్దిగా మినపప్పును కూడా యాడ్ చేసుకొని కలుపుకుందామండి. ఇది అలాగే సన్నగా తరిగిన పచ్చిమిర్చి, అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని కలుపుకుందామండి. ఇంతవరకు మా ఛానల్ని ఎవరు కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఈ వీడియో ఇలాగ అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే వెల్లుల్లి ముద్దను కూడా వేసుకొని ఫ్రై చేయాలండి. కొద్దిగా కొత్తిమీర వేసుకొని మొత్తం పోపు అంతా ఫ్రై అయిన తర్వాత దీంట్లో వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేను ఒక గ్లాసర్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను, గ్లాసున్నర పిండి తీసుకుంటున్నాను. సో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇది మొత్తం ఏంటంటే ఎసరు రావాలి. ఇలా మంచి ఎసరు వచ్చిన తర్వాత మనము తీసుకున్న మక్క పిండిని కొద్ది కొద్దిగా పోస్తూ కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో లేదా సిమ్లో పెట్టుకున్నా పర్లేదు, కలుపుకోవాలి. లేకుంటే మనకి ఎంత ఉండలు కట్టుతుంది, కిందికి అడగంటుతుంది. అలా కాకుండా ఇలా మొత్తం కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10-15 నిమిషాల వరకు ఉడుకుతుందండి. తర్వాత మూత తీసి చూస్తే ఓకే అండి, మనకి ఇప్పుడు మక్క పిండి ఉప్పుడు పిండి ఎంతో టేస్టీగా రెడీ అవుతుందండి. ఇంతవరకు ఎవరు కూడా ట్రై చేయని వాళ్ళు ఉంటే ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్. అంతే అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మా యొక్క ఛానల్ని చూస్తున్నందుకు థ్యాంక్ యూ అందరికీ.